భారతీయ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజనీకాంత్ తన సినీ ప్రయాణానికి ముగింపు పలకనున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాల తర్వాత తన సహ నటుడు మిత్రుడు కమల్ హాసన్తో చేయబోయే మల్టీ స్టారర్ సినిమానే రజనీకాంత్ చివరి చిత్రంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ కమల్ హాసన్ దాదాపు 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే కమల్ హాసన్ స్వయంగా ప్రకటించారు. ఈ మెగా మల్టీ స్టారర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ రజనీకాంత్ నటనకు వీడ్కోలు పలికే చివరి ప్రాజెక్టుగా ఉంటుందనే బజ్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. రజనీకాంత్ ఆరోగ్య సమస్యల కారణంగానా లేదా వయసు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇటీవలే మరో అగ్రనటుడు విజయ్ రాజకీయ ప్రవేశం చేస్తూ తన నెక్స్ట్ మూవీ దళపతి 69 చివరిదిగా ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో రజనీకాంత్ రిటైర్మెంట్ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రజనీకాంత్ రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై ఆయన బృందం కానీ చిత్ర నిర్మాణ సంస్థ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలు, చర్చలు మాత్రమే. కమల్ హాసన్ సినిమా కంటే ముందు రజనీకాంత్ జైలర్ 2 షూటింగ్లో ఉన్నారు. అలాగే సుందర్ సి దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు 5 దశాబ్దాల పాటు సినీ ప్రపంచాన్ని ఏలిన రజనీకాంత్ నట జీవితానికి వీడ్కోలు పలకవచ్చనే వార్తలు అభిమానులను తీవ్ర నిరాశకు, ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా రజనీకాంత్ కూలీ సినిమాతో ఇటీవల ఆడియన్స్ ముందుకొచ్చారు. ఇది ఆయనకు 171వ సినిమా. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీతో పాటు నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రచితారామ్ తదితరులు నటించారు. అమీర్ ఖాన్, పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో కనిపించారు.